అందరికీ గృహలక్ష్మీద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. నాకు గుర్తుండి ఫస్ట్ టైం నేను ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళడం అనమాట. అంటే ఈ పెయింట్లు ఇవన్నీ ఉంటాయి కదా, దానికి వెళ్ళాను. సో ఇది చిత్రకళా పరిషత్ వాళ్ళు ఆర్గనైజ్ చేసింది నేషనల్ ఆర్ట్ ఫేర్. కర్ణాటక చిత్రకళా పరిషత్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ చాలామంది ఆర్టిస్టులు వచ్చి వాళ్ళ పెయింటింగ్స్ని ప్రదర్శించారు. ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్ళడం కూడా ఒక భగవంతుడిచ్చిన అదృష్టంగా నేను భావించాను. ఎందుకంటే ఇంతమంది కళాకారుల్ని ఒక దగ్గర చూడడం అనేది ఎంత అద్భుతమో కదా. ఒక్కొక్క పెయింటింగ్ చూస్తే అసలు మత్తిపోయిందనమాట, అంత బాగున్నాయి. అండ్ ఒకరు చేసింది చూసి ఇది బాగుంది అనుకుని నెక్స్ట్ స్టాల్కి వెళ్ళేసరికి ఇంకొకటి ఇంకా చాలా అద్భుతంగా అనిపించేది. ఇక్కడ చాలా స్టేట్స్ నుంచి ఆర్టిస్టులు వచ్చి పార్టిసిపేట్ చేశారు. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ అనమాట, చెప్పలేను. ఒక్కొక్క పెయింటింగు ఒక్కొక్క అద్భుతం అనే చెప్పాలి. కాకపోతే నేను ఇక్కడ మీకు పెయింటింగ్స్ అన్నీ కూడా క్లియర్గా చూపించలేకపోతున్నాను, ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులకి ఇష్టం ఉండదు వాళ్ళ పెయింటింగ్స్ అట్లా ఫుల్గా పబ్లిష్ అవ్వడం. సో అందుకని అది దృష్టిలో పెట్టుకొని నేను కొంత మాత్రమే మీకు చూపించదలుచుకున్నాను. సో అందుకే లైట్గా అట్లా ఒక గ్లిమ్స్ లాగా మీకు చూపిస్తున్నాను. కానీ ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ ఎప్పుడన్నా మీ సిటీలో కానీ టౌన్లో కానీ పెడితే తప్పకుండా వెళ్ళండి, ఎందుకంటే నార్మల్ ఎగ్జిబిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇలాంటి ఇంతమంది ఆర్టిస్టులు ఒక్క దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రదర్శిస్తున్నారంటే ఒక అద్భుతం అని చెప్పాలి. అండ్ ఒక్కొక్క పెయింటింగ్ అయితే చెప్పలేను నేను. నిజంగా ఆ సీన్ని తీసుకొచ్చి, అంటే రియల్ సీన్ని తీసుకొచ్చి ఒక్క పేపర్ మీద పెడితే ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది. ఎంత డీటెయిలింగ్, ఎంత అద్భుతమో చెప్పలేను నేను. అవి మనం చూస్తేనే మనకి అది అర్థమవుతుంది. అండ్ ఇక్కడ కర్ణాటక చిత్రకళా పరిషత్లో ఒక మ్యూజియం కూడా ఉంది. అక్కడ కూడా చాలామంది ఆర్టిస్టులు, అంటే పూర్వం చేసిన వాళ్ళందరి కూడా ఓల్డ్వి, తాంజూర్ పెయింటింగ్ కానీ మైసూర్ పెయింటింగ్ కానీ ఇలాంటివి చాలా చాలా అద్భుతాలు ఉన్నాయి. మోడర్న్ పెయింట్ ఉంది, అన్నీ ఒకటి కాదు, క్యాన్వాస్ మీద చేసిన పెయింట్స్ ఉంటాయి కదా, ఇలాంటివి చాలా అవి నాకు ఆ భాష ఎగ్జాక్ట్గా నేను చెప్పలేకపోతున్నాను మీకు. బట్ అద్భుతం అంటే అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్కటి వైబ్రెంట్ కలర్స్, ఒక్కొక్కటి మైల్డ్ సటిల్డ్ కలర్స్, చెప్పలేను. ఇంకా మీకు అందరికీ అర్థమవుతుంది ఎంత పెయింటింగ్ అంటే ఎట్లా ఉంటుంది అని. ఇలాంటి ప్రదర్శనలకు రావడం నిజంగా భగవంతుడి ఇచ్చిన అదృష్టం అనే చెప్పాలి. మార్నింగ్ 11-11:30కి వెళ్ళిన వాళ్ళమి ఆల్మోస్ట్ 5-5:30 వరకు ఉన్నాం అక్కడ. సో అంటే ఇప్పటికే మీకు అర్థమైపోవాలి ఎంత ఎంజాయ్ చేసాం మేము వాటిని చూస్తూ అనేది. ఇలాంటి ఆపర్చునిటీస్ మీకు కనుక వస్తే తప్పకుండా వెళ్ళండి. ఇది చిత్రకళా పరిషత్లో జరిగిన నేషనల్ ఆర్ట్ ఫేర్ ఇది. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇష్టమైతే వాళ్ళకు కూడా షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.